హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. ఇక్కడ రైతు మహోత్సవం అన్నది జరుగుతుంది. దట్టు ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14 వరకు కూడా ఇది ఒక మహా సంగ్రామం అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో రైతులు కానివ్వండి, ఫార్మర్స్కి సంబంధించినటువంటి పెస్టిసైడ్స్ కానివ్వండి, అంటే సెరియా అనేసి అంటారు అండ్ ఆల్సో హార్టికల్చరల్ అని కూడా అంటారు. ఈ రెండింటికి ఉన్నటువంటి వేరియేషన్స్ ఏంటి, ఉత్పత్తులు ఏ విధంగా ఉన్నాయి, రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమం ఏ దిశగా నడుస్తుంది, దీనికి ప్రభుత్వ అండదండలు ఎలా ఉన్నాయి, ఈ తదితర అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. 300కు పైగా కూడా స్టాల్స్ పెట్టినటువంటి సంఘటన ఇక్కడ జరిగిందనే చెప్పొచ్చు. ఏప్రిల్ 11 నుంచి మొదలైన ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14 వరకు కూడా కొనసాగనుంది. కాబట్టి స్టాల్ మెంబర్స్ ఏమంటున్నారు, అలాగే పర్టికులర్గా రైతులు ఎవరైనా ఉంటే వారిని కూడా కలుద్దాం, పబ్లిక్ని కూడా కలుద్దాం. ఓవరాల్గా అసలు ఈ ప్రోగ్రామ్ మీద వారికి అవగాహన ఏంటి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. రైతు మేళాలో ఈరోజు మనం కొంతమందిని కలవబోతున్నామండి. జనరల్గానే రైతుల గురించి, వాళ్ళు ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అవగాహన పెంచుకోవడానికి ఇటువంటి మేళా నిర్వహిస్తుంటారు. కాబట్టి మనతో పాటు కూడా ఉన్నారు సినర్జీ ఉత్పత్తులు వాళ్ళు, వారి గురించి కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. సో ఎన్నేళ్ళుగా మీరు వ్యవసాయం చేస్తున్నారు? వీటి గురించి అవగాహన కల్పించడానికి ఇలాంటి రైతు మేళాలు పెడుతూ ఉంటారు కదా. సో ఇప్పటివరకు ఎంతవరకు పార్టిసిపేట్ చేశారండి? యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆర్గనైజేషన్ చేసినందుకు. ఇలా మేము పార్టిసిపేట్ అవ్వాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ వ్యవసాయానికి ప్రిపేర్ అవుతున్న సందర్భం, రైతాంగం కూడా సందర్భమైన సందర్భంలో వాళ్ళకి మంచి సలహాలు సూచనలు ఇవ్వడానికి, వాళ్ళకి కొంచెం అవగాహన కలిగడానికి బాగుంటుందనే ఉద్దేశంతో సినర్జీ గ్రూప్ నుంచి మేము ఇక్కడ స్టాల్ ఏర్పడడం జరిగింది. సో మేము కంపెనీ స్టార్ట్ చేసి 6 years అవుతుంది. మేము బయాలజికల్ ప్రొడక్ట్స్, మైక్రోన్యూట్రియంట్స్, సాల్బుల్ ఫర్టిలైజర్స్, అదేవిధంగా రైతులకి రెగ్యులర్గా అవసరమైనటువంటి పెస్టిసైడ్స్ కూడా మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఏపీ, తెలంగాణ కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలో కూడా రైతులకు చాలామంది కూడా మేము అవగాహన కల్పిస్తూ రైతు యొక్క అభివృద్ధికి, రైతు వ్యవసాయంలో తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి కానీ, రైతు దిగుబడులకు సంబంధించినటువంటి అవగాహన కల్పించే కార్యక్రమాలు చాలా ఎక్కువ సంఖ్యలో తీసుకున్నాం. ఇదే కాకుండా మాకు దాదాపు 300 మంది ఎంప్లాయీస్ ఈ 4 స్టేట్స్ ఉన్నారు. వాళ్ళు రైతుల దగ్గర కూడా వెళ్ళేసి రైతులకు అవగాహన కలిగించి పంటలపై వాళ్ళకి సూచనలు కూడా చేస్తూ డెమో ప్లాట్స్ కూడా కండక్ట్ చేసి దిగుబడి ఎలా తీసుకోవాలని కూడా ట్రయల్ డెమోస్ కూడా చేసి, భారతదేశానికి వెన్నెముకైనటువంటి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే మనందరికి కూడా అన్నం దొరుకుతుంది. ఈ అన్నదాత బాగుండాలనే ఉద్దేశంతో మేము కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఈ కంపెనీ స్టార్ట్ చేసినాము. సో రైతు సోదరులందరూ ఇంకా భవిష్యత్తులో భారతదేశంలో కాకుండా అన్ని దేశాలకి ఎగుమతి చేసి ఇతర దేశాలకు కూడా అన్నం పెట్టే రైతాంగం, అన్నదాత అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అంటే ఇరు రాష్ట్రాలు మాత్రమే కాకుండా మీరు డిఫరెంట్ స్టేట్స్ పీపుల్ని కూడా కలిశారు అండ్ మీ ఎంప్లాయీ వెళ్ళి అక్కడ డెమోస్ కూడా ఇచ్చాను అంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఎంతవరకు అవగాహన కల్పించారని అనుకుంటున్నారు? అంటే ఒకటండి, అవగాహన ఎంత అనేది దానికి మెజర్మెంట్ ఉండదు, కానీ వీ ట్రై టు వాళ్ళని బెటర్మెంట్ చేయడానికి వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. అంటే ఫార్మర్ని ఒకేసారి మనం చేంజ్ చేయలేము. వాళ్ళకి ఏమైతే సూచనలు కావాలనో, వ్యవసాయం అనేది ఏంటంటే ప్రకృతి డిజాస్టర్స్ చాలా ఉన్నాయి. వ్యవసాయం అంతా చేసినా కూడా ప్రకృతికి అనుకరించలేకపోతే కొన్ని సందర్భంలో మనం అనుకున్నటువంటి దిగుబడులు రావడం కూడా ఇబ్బంది అవుతుంది. ప్రకృతి అనుకూలించినప్పుడు, ఒక సిస్టమేటిక్ కల్టివేషన్ చేసినప్పుడు డెఫినెట్గా రాబోయే రోజుల్లో కానీ, ఇప్పుడు కానీ తెలంగాణ రైతాంగం కానీ, తెలుగు రాష్ట్రాల 2 కానీ ఇంకా ముందు స్థాయిలో ఉంటూ భారతదేశానికి వ్యవసాయాన్ని కూడా దిక్సూచి అయ్యే విధంగా రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము భాగస్వామ్యం ఎప్పుడు అవుతూ ఉంటాం. ఈ మేళాలో రెస్పాన్స్ ఎలా వస్తుందండి? పబ్లిక్ నుంచి కానివ్వండి, రైతుల దగ్గర నుంచి కానివ్వండి, ఇప్పటివరకు మీరు చూసిన దానికంటే ఎక్కువ ఉందా? ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా వ్యవసాయం ఇప్పుడు హార్వెస్టింగ్ పీరియడ్ ఉంది చాలా వరకు ప్యాడీ ఏరియాలో. కాబట్టి రైతాంగం ఇంకా కొంత మూవ్ అవ్వలేదు. ఇవాళ సాటర్డే నిన్నటికన్నా బెటర్ ఉంది. రేపటికి ఇంకా ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హూఎవర్ దే కమ్ వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్. ఎంతమంది వచ్చినా కూడా ఏం లేదు, 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా, 10 మంది వచ్చినా రైతాంగానికి సహాయం చేసే కార్యక్రమం భాగం కాబట్టి
మేము ఓపిక ఇక్కడ ఉండి వాళ్ళకి ఏం కావాలన్నా కూడా మా టీం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు రైతన్న లేకపోతే మన జీవితమే మనుగడ అన్నది అక్కడికి ఆగిపోతుంది అని అంటూ ఉంటారు. అట్లాంటిది మనకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ప్రిన్సిపల్ కానీ టీచర్స్ని కానీ మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అండ్ ఇప్పుడు రానున్న పిల్లల్లో ఎంతమందికి అసలు రైతుల మీద కానివ్వండి, రైతులు పండించే పంటల మీద కానివ్వండి, ఎంతవరకు వాళ్ళకి అవగాహన ఉంది, టీచర్స్ ఏ రకంగా పిల్లలకు స్ఫూర్తినిస్తున్నారు, ఈ తదితర అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఒక ప్రిన్సిపల్ ఉన్నారు, ఆవిడ పరిచయం చేసుకుందాం. అమ్మ మీ పేరు? నా పేరు డాక్టర్ గోపిశెట్టి రమణమ్మ. ఓకే. నేను తెలంగాణ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం బోరబండలో ఉంది బాయ్స్. ఓకే. సో ఎన్ని ఇయర్స్‌గా ఉన్నారమ్మా ఈ ఫీల్డ్‌లో మీరు? నా సర్వీసు ఇప్పుడు 40 ఇయర్స్ మేడం. 40 ఇయర్స్ నుంచి నేను, కాకపోతే 20 ఇయర్స్ నుంచి ప్రిన్సిపల్గా ఉన్నాను. అంతకుముందు టీచర్గా పనిచేశాను. అంటే బాలికలు బాలురు, బాయ్స్ అండ్ గర్ల్స్ రెండింటి ఇన్స్టిట్యూషన్స్లో పనిచేశాను. ఓకే. అంటే ఒక టీచర్‌గా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్న పిల్లలకు మనకు ఎంత విద్య నేర్పించినా ఇటువంటి రైతుల గురించి కానివ్వండి, వ్యవసాయం గురించి కానివ్వండి, నేర్పించాల్సిన బాధ్యత కూడా టీచర్స్ పైన ఉంటుంది అని అంటారు. సో మీ పిల్లలకి మీరు ఎంతవరకు ఈ సబ్జెక్ట్స్ పైన అవగాహన కల్పించేలా మాట్లాడతారు? ఆర్ ఎల్స్ ఏమైనా లెసన్స్ కానీ, సబ్జెక్ట్స్ కానీ కొత్తగా ఏమైనా ఉన్నాయా అండి? అంటే విద్యార్థులకి జనరల్గా అయితే సైన్స్ సబ్జెక్ట్ ఉండనే ఉంటుంది మేడం, లాంగ్వేజ్తో పాటు నాన్ లాంగ్వేజెస్లో. అయితే దానికి అవగాహన కలిగించడానికి ముఖ్యంగా నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను కిచెన్ గార్డెన్ అనేది మా స్కూల్లో నేను వికారాబాద్లో పనిచేసినప్పుడు 2 ఎకరాల్లో రకరకాల పంటలు పండించి వాళ్ళకు బయటికి తీసుకెళ్ళి చూపించటము అన్నది సాధ్యం కాకపోయినా కొన్నిసార్లు మా దగ్గరే వాళ్ళతోటి విత్తనాలు వేయించటము, తర్వాత అవి మొక్కలు పెరుగుతున్నప్పుడు వాళ్ళు పడేటువంటి ఆనందం నేను చూశాను. వాళ్ళతోటి విత్తనాలు వేయించటము, నీళ్లు పోయించటము, అంటే మొక్కని సంరక్షించటం అనేది మన బాధ్యత. ఎందుకంటే చెట్లు లేకపోతే మనకు జీవన మనుగడే లేదు. సో అది నేను కిచెన్ గార్డెన్ ద్వారా పిల్లల్లో ఆ అవగాహన తేవడం జరిగింది. సో ఈరోజు రైతు మేళాకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని స్టాల్స్ ఆర్గానిక్ రిలేటెడ్ మొత్తం ఉన్నాయి. అంటే మనం ఆహారం కానీ సరిగా తీసుకున్నట్లయితే అసలు హాస్పిటల్ పోవాల్సిన పనే ఉండదు. కాబట్టి ఇది విద్యార్థుల్లో మీరు అన్నట్టు పాఠశాలలోనే ఇది విద్యార్థులకు అవగాహన కంపల్సరీ చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుగా మా అందరి మీద ఉంది. అప్పుడే రైతు పట్ల ఆ అభిమానం పెరుగుతుంది, రైతు పడే కష్టం వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మాది గురుకుల పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అది చాలా సంతోషం. కాబట్టి వాళ్ళు కంపల్సరీ మేము చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్తాము, దాని ద్వారా మేము అవగాహన కల్పిస్తాము. ఓకే. అంటే పిల్లలు కూడా చాలా మంది లైక్ వ్యవసాయ రంగం నుంచి వచ్చిన పేరెంట్స్ ద్వారా తెలుసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లలు ఎప్పుడైనా చెప్తూ ఉంటారా అండి, జనరల్గా మా పొలంలో ఇవి వచ్చాయి, మేము ఇవి వేసాము అన్నట్టుగా ఏమన్నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు? చేసుకుంటారు మేడం, ఎందుకంటే వాళ్ళు కూడా హాలిడేస్లో పని చేస్తారు. తల్లిదండ్రులకు మేము చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులకు కూడా సహాయపడాలి పిల్లలు అనేవాళ్ళు. వాళ్ళకి పడే కష్టం కూడా వాళ్ళకి తెలియాలి. అప్పుడే కానీ వాళ్ళకు చదువు పట్ల కూడా వాళ్ళకి శ్రద్ధ కలుగుతుంది, మేము కూడా జీవితంలో ఇంకా ఎదగాలి అన్నది. కాబట్టి మా వెంకట్ సార్ ఉన్నారు, వెంకట్ సార్ అని మాకు అన్ని ఇట్లాంటి అవగాహన చాలా కలిగిస్తారన్నమాట. ఈ రోజు ఎలా అనిపించిందమ్మా మరి ఈ మేళకు రావడం? ఇంతమంది రైతులను చూశారు, వాళ్ళు పండించేటువంటి ఉత్పత్తుల గురించి కూడా తెలుసుకొని ఉంటారు కదా. సో ఏమనిపిస్తుంది ఓవరాల్గా ఈ మేళ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా బాగుంది మేడం. ఇది నేను చెప్పాను కదా, ఇవి కానీ మనము ఈ ఉత్పత్తుల గురించి అవగాహన కలిగించడమును, తర్వాత అవి వాడకం వల్ల మనకి ఆరోగ్యం బాగా ఉంటుంది. మనము లక్షలు ఖర్చు పెట్టి అసలు హాస్పిటల్ పోవాల్సిన అవసరం కూడా ఉండదు, అదే మెడిసిన్ అనమాట. సో అందరూ కూడా ఇది అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనం ఉంది, తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ఈ ఉత్పత్తులని ఎంకరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇంకా ఎక్కువ పండించేటట్టు కానీ అవి చేసి మనమందరం కూడా వాడినట్లయితే రైతుకు సహాయం చేసిన వాళ్ళం అవుతాం, మనం ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నామండి షణ్ముఖ్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర. జనరల్గా వాళ్ళు అందిస్తున్నటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఎంతవరకు రీచ్ అయ్యాయి, ఇంకా అవగాహన కల్పించాలంటే ఈ రైతు మేళ వాళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతుందో వారి మాటలో విందాం. హలో అండి, మీ పేరు? హలో అండి, నా పేరు పూజిత. నేను షణ్ముఖ అగ్రిటెక్లో పనిచేస్తున్నాను. షణ్ముఖ అగ్రిటెక్ లిమిటెడ్ 29 ఇయర్స్ నుంచి ఉంది. షణ్ముఖ అగ్రిటెక్ లిమిటెడ్లో
అన్ని రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇన్సెక్టిసైడ్, హెర్బిసైడ్, పెస్టిసైడ్స్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. చూస్తుంటాం బయట కూడా లైక్ పెస్టిసైడ్స్కి సంబంధించింది కానీ హోల్ ఒక పంటని కాపాడుకోవడం ప్రయత్నంలో వాళ్ళు ఇవేవో కొంటుంటారు రైతులు కూడా. సో మీ షణ్ముఖ్ ప్రోడక్ట్స్ నుంచి కనుక మాట్లాడాల్సి వస్తే అది ఎంతవరకు యూజ్ అవుతుంది, లైక్ రైతులకు మీరు ఎంతవరకు అవగాహన కల్పించారు? చాలా మంది రైతులు షణ్ముఖ్ అగ్రిటెక్ లిమిటెడ్నే ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ వరికి కానివ్వండి, ఏ పంటకైనా పనిచేస్తుంది. అందుకని రైతులు పదే పదే షణ్ముఖ్ అగ్రిటెక్ లిమిటెడ్ ఉత్పత్తులే కావాలని కోరుకుంటున్నారు. అసలు చూడడానికి కూడా చాలా ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి. అసలు ఏది ఎట్లా యూజ్ చేసుకోవచ్చు చెప్తారు? నా పేరు వచ్చేసి మడూరి రాకేష్. నేను షణ్ముఖ కంపెనీలోని మార్కెట్ డెవలప్మెంట్ సర్వీస్ టీమ్ నుంచి వర్క్ చేస్తున్నాను మేడం. ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 29 ఇయర్స్ అవుతుంది మేడం. చాలా మంచి కంపెనీ. ఇది వచ్చేసి మనకు మొత్తం ఆర్గానిక్ నుంచి స్టార్ట్ అయింది మేడం. ఇప్పుడు మన దాంట్లో పెస్టిసైడ్ కూడా లాంచ్ అయింది. ఇప్పుడు గత 1 ఇయర్ నుంచి మన దాంట్లో పెస్టిసైడ్ కూడా రన్ అవుతుంది మేడం. మనకు వచ్చేసి మెయిన్గా ఫస్ట్ ఆర్గానిక్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మా దాంట్లో బ్రాండ్ వచ్చేసి విరాట్ ప్రోమ్, విరాట్ సిఎంఎస్, విరాట్ గ్రాన్యూల్స్, ప్రోమ్ గ్రాన్యూల్స్ అని ఉంటాయి మేడం. విరాట్ సిఎంఎస్ వచ్చేసి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ మేడం. విరాట్ ప్రోమ్ గ్రాన్యూల్స్ అంటే మనకు ఆర్గానిక్ డిఏపి టైపు, ఆర్గానిక్ పొటాషియం మొలాష్ నుంచి తయారు చేస్తారు మేడం. అది మంచి గ్రాన్యూల్స్ బ్లాకిష్ ఉంటాయి, మంచిగా రౌండ్ షేప్లో వస్తుంది. అది వాటర్లో కూడా సున్నితంగా సాల్వ్ అయిపోతుంది. దాంట్లో నుంచి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఇట్లా మనకు వచ్చేసి భాగ్య మ్యాక్స్, భాగ్య గోల్డ్ అని ఉంటుంది మేడం మన దాంట్లో. అది ఫార్ములా 4, ఫార్ములా 7 అది. దాంట్లో సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు, అట్లనే వాటర్ సాల్బుల్లో కూడా ఇవ్వచ్చు. అంటే జనరల్గా 29 ఇయర్స్గా షణ్ముఖ ప్రోడక్ట్ గురించి అందరికీ తెలుసు అంటున్నారు కాబట్టి ఈ మేళ గురించి మాట్లాడాల్సి వస్తే తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త కస్టమర్స్ వచ్చారా ఈ 2-3 డేస్లో, లైక్ మళ్ళీ 14th వరకు కూడా ఉంది కాబట్టి, సో కస్టమర్ ఫాలోయింగ్ ఎట్లుంది? కస్టమర్ ఫాలోయింగ్ బాగుంది మేడం. మాది ఇప్పుడు ఒక ఆల్ ఓవర్ ఇండియాలో 18 స్టేట్స్ మేము రన్ చేస్తున్నాము కంపెనీ. గుజరాత్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు తమిళనాడు, కేరళ, అస్సాం, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఇవన్నీ మేము రన్ చేస్తున్నాం. 18 స్టేట్స్ రన్ చేస్తున్నాం మేము. మాది చాలా క్వాలిటీ ఉంది మేడం. మేము పోతా అంటూ ఒక్కొక్క ప్రోడక్ట్ని లాంచ్ చేసుకుంటూ వస్తున్నాము. మాకు హైదరాబాద్లో ఎక్కడ ఉందండి మీ షణ్ముఖ? మా షణ్ముఖ హైదరాబాద్లో వచ్చేసి అది ఎస్ఆర్ నగర్లో మెయిన్ బ్రాంచ్ ఉంది మేడం. యాక్సిస్ బ్యాంక్ ఆపోజిట్లో శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని మాది మెయిన్ బ్రాంచ్. అది దీంట్లో షణ్ముఖ అనేది ఒక పార్ట్ ఆఫ్ కంపెనీ, అది బ్రాంచ్. అంటే జనరల్గా రైతులు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు కోరుకునేది ఏంటి? అసలు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉంటాయా? ఇన్ కేస్ లేకపోతే మీరు ఏమైనా తయారు చేసి ఇవ్వడం అట్లా ఏమైనా చేస్తారా? మేడం మేము ఫీల్డ్ లెవెల్లో మాకు వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు, సర్వీస్ డిపార్ట్మెంట్ ఉంటారు, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటారు. అట్లనే మేము వాళ్ళ దగ్గర నుంచి మేము ఫార్మర్స్ మీటింగ్ పెడతాము, ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ వీడియోలు తీసుకుంటాము. వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్లన్నీ మేము సంవత్సరానికి అందిస్తూనే ఉన్నాము. ఇప్పటికీ చాలా ప్రోడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి, ప్రతి ఒక్కదానికి ఉన్నాయి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ నుంచి పెస్టిసైడ్ దాకా మనకు పంట మామూలుగా ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యే నుంచి లాస్ట్ ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ అయ్యే నుంచి లాస్ట్ హార్వెస్ట్ అయ్యేదాకా మా దాంట్లో అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో వియర్స్ ఇప్పటివరకు మనం కొంతమంది లైక్ షాప్ హోల్డర్స్తో మాట్లాడము, పబ్లిక్తో కూడా మాట్లాడాం కదా. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాము లైక్ కర్షిక్ మిత్ర మొబైల్ స్టార్టర్స్ దగ్గర. సో వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాము. జనరల్గా ఎక్కడెక్కడ నుంచో పీపుల్ వస్తుంటారు, మరి వీరు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అవునా కాదా తెలుసుకొని వాళ్ళ గురించి దెన్ వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రంజిత్ కుమార్. ఓకే, ఎక్కడ నుంచి అండి? కుషాయిగూడ అండి. అకాడ్ పవర్ డిజిటల్ ప్రొడక్ట్స్ అని కంపెనీ ఉంది మనది, మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెంటర్ కంపెనీ తరపు నుంచి. ఓకే, సో అంటే ఈ రైతు మేళ గురించి కానివ్వండి, ఈ రైతు మహోత్సవం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అండ్ ఈ 2-3 డేస్గా మీరు చూస్తున్నారు పబ్లిక్ని కూడా, సో ఓవరాల్గా రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? అయితే రైతులకైతే ఇది మంచి అవకాశం అండి. ఇప్పుడు నార్మల్గా వాళ్ళకి కొత్త కొత్త పద్ధతులు అంటే పంటలు పండించడంలో కానీ, విత్తనాల్లో కానీ, ఫర్టిలైజర్స్లో కానీ, ఇంకా దాంట్లో ఎక్కువ ఎట్లా తీసుకోవాలి బెనిఫిట్స్ అనేది రైతులకు బాగా ఉపయోగపడుతుంది. టెక్నాలజీ పరంగా కూడా చాలా బాగుంది ఇక్కడ. అయితే మనం రైతులకు ఉద్దేశించి మనం కూడా ఒక ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది. సో అకాడ్ పవర్ డిజిటల్ ప్రొడక్ట్స్ వారి తరపున మనది ఈ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ రైతు మేళాలో మనది కర్షక మిత్ర అండి. ఈ ప్రోడక్ట్ వచ్చి మనకి సిమ్ వేసుకొని వాడుకోవాలి. పొలంలో ఉన్న పంపుని ఎక్కడి నుంచైనా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు త్రూ మొబైల్ ఫోన్. ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఆన్ ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది దీంట్లో వచ్చి ఫీచర్స్ వచ్చి మనకి రైతు ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే వోల్టేజ్ ఎక్కువ అయినప్పుడు లో హై వోల్టేజ్ ప్రొడక్షన్ ఉంటుంది. ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్ కట్ ఆఫ్ చేసి రైతుకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది.
అదేవిధంగా డ్రై రన్ అంటే మామూలుగా బావిలో కానీ బోర్లో కానీ మీకు వాటర్ అయిపోయినప్పుడు పంపు ఎంటీ రన్ అయ్యి కాలిపోయే అవకాశం ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా మనకి ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయ్యి రైతుకు ఫోన్ చేసి చెప్తుంది మీ బావిలో నీళ్ళు అయిపోయినందువల్ల పంపు ఆఫ్ చేయడం ఏంటని. నెక్స్ట్ ఓవర్లోడ్ ఏంటి అంటే పంప్ మీద ఎక్కువ లోడ్ పడి ఎక్కువసేపు రన్ అయినప్పుడు పంపు హీట్ అయ్యి వైండింగ్ కాలిపోయే ఇష్యూస్ ఉంటాయి కదా, దాని నుంచి కూడా మనకి టెన్షన్ ఫ్రీ ఉంటుంది రైతుకి. సో మేజర్గా రైతు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఇరిగేషన్లో అంటే వాటర్ ప్రాబ్లంలో ఈ 3 ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తారు. సో వాటి మీద సొల్యూషన్ మనం తీసుకొని డిజైన్ చేయడం పడింది. దాంతోపాటు బ్యాటరీ ఆప్షన్ ఉంటుంది, మన కరెంటు ఉన్నది లేనిది పొలంలో తెలుస్తుంది రైతుకి. నెక్స్ట్ ఆటోమేటిక్ మోడ్ ఉంటుంది మేడం, ఇది కరెంట్ రాగానే పంప్ ఆన్ అయ్యి కరెంట్ పోగానే పంప్ ఆఫ్ అయ్యే విధంగా మనం డిజైన్ చేయడం పడింది. నెక్స్ట్ టైమర్ కూడా పెట్టుకోవచ్చు రైతు. ఇప్పుడు నార్మల్గా పొద్దున ఒక 2 గంటలు, మధ్యాహ్నం ఒక 2 గంటలు, ఇట్లా సాయంత్రం రాత్రి అతను వీలైనప్పుడు గంట లేదంటే 2 గంటలు పెట్టుకొని ఆన్ ఆఫ్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి దాంట్లో. ఓకే. అంటే ఇది మీరు జనరల్‌గా రైతులు అందరికీ ఇస్తున్నారు కాబట్టి ఎంత ఛార్జ్ పర్ ఉంటుందంటే ఎలా తీసుకోవచ్చు వీటిని? ఇది రెగ్యులర్గా అయితే మనకి 6,500కి ఇస్తాం మేడం. ఇప్పుడు ఈ రైతు మేళాలో మనకి డిస్కౌంట్లో వస్తుంది, 5,500కి ఇస్తున్నాం ఓకే. విత్ ఇన్స్టాలేషన్. ఓకే. మనము దీన్ని చార్జ్ చేసుకొని ఎక్కడున్నా కూడా వాడుకోవచ్చు. వాడుకోవచ్చు, సిమ్ కార్డ్తో యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇవి కాకుండా మనకు డొమెస్టిక్ పర్పస్లో కూడా స్టార్టర్స్ ఉన్నాయి వేరే. ఓకే. సో ఇప్పుడు తీసుకున్నారండి మరి ఎవరైనా రైతులు వచ్చారా మన దగ్గరికి ఎలా ఉంది? బుకింగ్స్ అయినాయండి, బుకింగ్స్ అయినాయి. సో మీ పేరండి? నా పేరు సాయి రెడ్డి అండి. ఓకే. ఎక్కడి నుంచి అండి? మేము హిమజల్ వాటర్ ప్యూరిఫైయర్ కంపెనీ నుంచి వచ్చాము. ఓకే. మన కంపెనీ వచ్చి హిమాయత్ నగర్లో ఉంది. మేము వచ్చేసి వాటర్కి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మనము మన ప్రోడక్ట్ని ఉపయోగించి సాల్వ్ చేస్తాము. అంటే ప్రాబ్లం అంటే వాటర్లో కెమికల్స్ కానీ ఏమన్నా సాలిడ్స్ కానీ ఇంకా అదర్ కాంపోనెంట్స్ లైక్ మెగ్నీషియం కానీ కాల్షియం కానీ ఎక్కువ మోతాదులో ఉందనుకోండి మన బాడీ ఎఫెక్ట్ అవుతుంది. అట్లాంటివన్నిటిని మనకు ఎంత అవసరమో అంతనే మనం వాటర్లో ఉండేలాగా మనం మెయింటైన్ చేస్తాము. పిహెచ్ కానీ అదర్ ఏదైనా సరే వాటర్ కంటెంట్లో ప్రాపర్గా మన బాడీకి ఎంత అవసరమో అంతే దాన్ని ఉండే విధంగా మెయింటైన్ చేసి మనం ఈ ఎక్విప్మెంట్ ద్వారా కంట్రోల్ చేయగలుగుతాం. ఓకే. ఇది ఈ ఎక్విప్మెంట్ని మనం ఎక్కడెక్కడ వాడచ్చు అంటే మనం డొమెస్టిక్ పర్పస్ ఇళ్ళలో వాడచ్చు, ప్లస్ మన వాటర్లో ఉన్నటువంటి హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి వాడచ్చు. హార్డ్నెస్ అంటే మనకు టైల్స్ వైటిష్ కావడము, బకెట్స్లో వైట్గా లేయర్ ఫామ్ అవ్వడము, హెయిర్ ఫాల్ అవ్వడము, స్కిన్కి సంబంధించిన డిసీజెస్ రావడము, ర్యాషెస్ లాంటివి, ఇవన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ అండి వాటర్ సంబంధించి. ఈ ప్రోడక్ట్ని మనము పౌల్ట్రీ ఫీల్డ్లో కూడా బర్డ్స్కి ఎంత pH ఉండాలి, ఎంత TDS ఉండాలి, మన కోళ్ళ ఫారాలలో ఇట్లాంటి వాటిలో అన్నిట్లలో మన ప్రోడక్ట్ వాడతారు. మంచి రిజల్ట్ ఉందండి. మనం పెద్ద పెద్ద కంపెనీస్తో డీల్ చేస్తున్నాం ఆల్రెడీ. మీకు ఎటువంటి వాటర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా మన ప్రోడక్ట్ వాడి మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. ఒకసారి చూపిస్తారా సార్ జనరల్‌గా? ఇదండి మన ప్రోడక్ట్ అండి. ఇది బేసికల్గా ఎలక్ట్రికల్ ఫార్ములా మీద పనిచేస్తుంది. ఇది మన ప్రోడక్ట్ అండి. దీన్ని మనము ఒక వాటర్ ఇన్ అండి, ఇది వాటర్ ఇన్ అవుతుంది, ఇన్లెట్ ఒక నుంచి అవుట్ అవుతుంది. ఇందులో వాటర్ పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఒక యానోడ్ క్యాథోడ్ బేసిస్లో వర్క్ అవుతుంది ఈ యూనిట్ అనేది. ఇందులో ఒక టైటానియం రాడ్ ఉంటుంది. మనం టైటానియం రాడ్ మీద వాటర్ ఫ్లో అనేది జరిగినప్పుడు ఏమవుతుందంటే అది పాజిటివ్ నెగిటివ్ ఫీలింగ్తో దాంట్లో ఉన్నటువంటి ఈ స్కేలింగ్ అనేది అక్కడనే ఆగిపోయి హార్డ్ వాటర్ అనేది సాఫ్ట్ వాటర్గా మారి మనకి అవుట్లెట్ ద్వారా మన ట్యాంక్లో వాటర్ అనేది స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన ట్యాంక్ని మనము వాషింగ్ కానీ వాషింగ్ మిషన్స్లో, గీజర్స్లో, మన కిచెన్కి సంబంధించిన అప్లయన్సెస్లో అన్నిట్లో కూడా వాడుకుంటే మనకు మిషనరీ కూడా లైఫ్ పెరుగుతుంది. ఓకే. అంటే దీన్ని యూజ్ చేసే విధానం కూడా ఈజీగానే ఉంటుందా? చాలా ఈజీగా, అసలు దీన్ని యూసేజ్ అనేది ఏమి ఉండదు మేడం. ఒక్కసారి ఈ ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేసినాం అనుకోండి 2 years గ్యారంటీ ఉంటుంది కంపెనీ తరఫున. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మేము దానికి ఫ్రీ సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాము. దీని ప్రోడక్ట్ లైఫ్ వచ్చేసి 25 years ఉంటుందండి. ఈ 25 yearsలో మీకు అసలు ఆ యూనిట్ అనేది మీకు ఇంకా ఫ్రీ మెయింటెనెన్స్ అన్నట్టు. మీకు వేరే అదర్ సాఫ్ట్నర్స్ కింద వాడారనుకోండి దాంట్లో మనము సాల్ట్ ఫిల్లింగ్ అని, రీజనరేషన్ అని అదర్ ప్రాబ్లమ్స్ వల్ల మనం అది 1 year వాడతాము, పక్కకు పడేస్తాము. మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ రెగ్యులర్ లాగా చేసి వాడేసుకుంటాము. అట్లాంటి దానికి ఇది సొల్యూషన్ అండి. ప్రైస్ ఎంతండి ఇది? ఈ ప్రైస్ వచ్చేసి మనకి మన వాటర్ యూసేజ్ని బట్టి ఉంటుంది, పంపు కెపాసిటీని బట్టి కూడా ఉంటుంది. దాన్ని బట్టి మన ప్రైస్ అనేది డిసైడ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఇల్లు అనుకోండి, ఒక 2 ఉండే ఇల్లు వాటర్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి దాని ప్రోడక్ట్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఒక 10 మంది ఉండే దాంట్లో వాటర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, దాని ప్రైస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. హాస్పిటల్స్లో మేము ఆల్రెడీ హాస్పిటల్స్కి, స్కూల్స్కి, కాలేజెస్కి, చాలా అప్లయన్సెస్కి మనం ఆల్రెడీ సప్లై జరుగుతుంది ఆల్రెడీ మన ప్రోడక్ట్ అనేది. ఓకే. సో 100% రిజల్ట్ ఉంది. మీకు ఎంత వరకు బెనిఫిట్ అవుతుందని ఈ రైతు అనుకుంటున్నారు? మేళల్లో మేము యాక్చువల్గా ఇది పౌల్ట్రీకి సంబంధించి కూడా రైతులు వస్తారని చెప్పేసి పౌల్ట్రీ ఫార్మర్స్ వాళ్ళ కన్సల్టెంట్స్ కోసం మేము ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ పౌల్ట్రీలో ఏంటంటే మన యూనిట్ ద్వారా
బర్డ్స్కి సంబంధించి pH కానీ TDS కానీ వాటర్ హార్డ్నెస్ కానీ యూజ్ చేసి దాంట్లో స్కేలింగ్ని రిమూవ్ చేయడం వల్ల పౌల్ట్రీలో మేజర్ ఇష్యూ ఇప్పుడు ఫేస్ చేస్తుంది పౌల్ట్రీ రైతులు అంటే వాళ్ళకి సంబంధించి ఈకోలి అనే ఒక డిసీజ్ ఉంటుంది. ఆ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి మన ప్రోడక్ట్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బర్డ్స్కి ఎటువంటి ఈ డిసీజెస్ రాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది మన ప్రోడక్ట్ వాడడం వల్ల. థ్యాంక్ యూ అండి. సో మీ వినూత్న ప్రోడక్ట్స్లోనే వినూత్న అంటే కొత్తదనం, నూతనంగా ఉంటుంది అని చెప్పేసి మాకు అర్థమైపోయింది. సో మీ నుంచి ఒక ఫార్మర్ వచ్చి ఏమైనా తీసుకోవాలి లారెల్స్ వాళ్ళకున్న కష్టాలు ఏదైనా చెప్తే మీరు వాటిని లైక్ ఇక్కడే ప్రిపేర్ చేసి ఇవ్వడం కానీ అటువంటివి ఏమైనా ఉందా అండి? మనవి వచ్చేసి అగ్రోకెమికల్స్, బయోపెస్టిసైడ్స్, ఇంకా ఆర్గానిక్ ఇన్సెక్టిసైడ్స్ అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయండి. వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏమైతే ప్రాబ్లం ఉందో క్రాప్లో ఏ పురుగు వచ్చినా ఏమైనా న్యూట్రియంట్ డిఫిషియన్సీ ఉన్నా ఏది ఉన్నా వాళ్ళు చెప్తే మేము దానికి ఏదైతే అవసరం ఉందో ఆ పంటకి ఏదైతే అవసరం ఉందో ఎదుగుదల కొరకైనా పురుగు కొరకైనా ఆ ప్రోడక్ట్ మేము వాళ్ళకి అందజేస్తాం అనమాట. సో జనరల్గా ఈ వినూత్న పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పటివరకు మీరు ఎంతోమంది కస్టమర్స్ని గెయిన్ చేసి ఉంటారు కాబట్టి ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఎలా? మాది కంపెనీ పెట్టి 3 years అవుతుంది మేడం. 3 years నుంచి కూడా అసలు లైక్ ప్లెంటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అగ్రోకెమికల్స్ అయినా బయోపెస్టిసైడ్స్ అయినా ఏవైనా ప్లెంటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ప్రోడక్ట్స్కి కూడా వాళ్ళు మాకు అంతే రెస్పాన్స్ ఇస్తున్నారు, అంతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మార్కెట్లో కూడా. సో అన్ని క్రాప్స్లో బాగా యూజ్ చేస్తారు ఫార్మర్స్ కూడా. సో ఈ రైతు మేళలో ఎలా ఉందండి? లైక్ రెస్పాన్స్ కానీ చాలా మంది వచ్చారండి. నిన్న ఈవినింగ్ పెట్టాము, నిన్న ఈవినింగ్ నుండి కూడా చాలా మంది వచ్చారు. అండ్ మాది ఇది డీలర్ మార్కెటింగ్ అనమాట. సో చాలా మంది వచ్చేసి మాకు కూడా డీలర్షిప్స్ కావాలి, మేము కూడా తీసుకుంటాము, మేము బిజినెస్ చేస్తాం మీతోనని చెప్పేసి చాలా మంది వచ్చి తీసుకెళ్లారండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, అంటే జనరల్గా ఇలాంటి ఒక మేళ పెట్టినప్పుడు స్టార్టింగ్ మేబీ అంత అవుట్పుట్ రాకపోవచ్చు, నెమ్మదిగా వర్క్ అనేది ప్రోగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత జనాలకు వెళ్తూ ఉంటుంది. సో ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందండి? ఈ రైతు మేళని మాత్రమే కాకుండా జనరల్గా 3 years నుంచి రన్ అవుతున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? నేను 3 years ఇదే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఈ కంపెనీ ఏంటంటే వెల్ అండ్ గుడ్. అట్లే ఇంకోటి ఏంటంటే కంపెనీ స్టాఫ్ కానీ పైన మేనేజ్మెంట్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటారు. ఇంకోటి ఒక ఫ్రెండ్లీ కల్చర్ అనమాట. ఈ కంపెనీలో 3 years నుంచి చేస్తున్నాం. తర్వాత ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ కూడా యూజ్ఫుల్ ఫర్ ఫార్మర్ అనమాట. అంటే స్టార్టింగ్ క్రాప్ కాడి నుంచి హార్వెస్టింగ్ వరకు కూడా ఈ ప్రోడక్ట్ లేదు అనడానికి ఏమీ లేదు. స్టార్టింగ్ గడ్డి మందు కొట్టే కాడి నుంచి తర్వాత పురుగు మందు కానీ తెగులు మందు కానీ గ్రోత్ ప్రమోటర్ కానీ లాస్ట్ హార్వెస్టింగ్ వరకు కూడా మనకి ప్యాడీలు ఏంటి సుడిదామని చెప్పి లాస్ట్ స్టేజ్లో వస్తుంది. ఆ దోమకు కూడా మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో మా 16 రాష్ట్రాల్లో కంపెనీ రన్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంచుమించుగా 3,000 to 5,000 డీలర్స్ కూడా ఉన్నారు. ఈ తెలంగాణ స్టేట్లోనే 2,500 డీలర్స్ ఉన్నారు. ఆల్ ఓవర్ ఏపీలో కూడా అట్నే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ కిసాన్ మేళలో చూసుకుంటే కొంత పెర్ఫార్మెన్స్ పర్లేదు. కాకపోతే ఏంటంటే అవుట్పుట్ రాకపోయినా కానీ చాలామంది రైతులు వచ్చారు. తర్వాత అగ్రికల్చర్ స్టూడెంట్స్ చాలామంది వచ్చారు. వాళ్ళు కొత్త ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎట్లా తీసుకున్నారంటే ఒక బుక్ పెట్టుకుని ప్రతి ప్రోడక్ట్ రాసుకోవడం కానీ లేకపోతే ప్రతి ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడం కానీ. దీంట్లో ఏంటంటే పెస్టిసైడ్స్ ఇట్లా బయోస్ ఆర్గానిక్స్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అట్లా ఏంటంటే స్టేజ్ బై స్టేజ్ వెళ్ళడానికి ఆ ప్రొడక్ట్స్ని కూడా వాళ్ళు డీటెయిల్గా మెన్షన్ చేసుకున్నారు. వాళ్ళు తీసుకున్న విధానం మాకు చాలా బాగా నచ్చింది. ఆ ఫార్మర్సే కాదు ప్లస్ స్టూడెంట్స్ కూడా అట్రాక్టివ్గా బాగా తీసుకున్నారు. ఇది మా కంపెనీకి వచ్చేసి ఛానల్ ఉంది. ఓకే, వినూత్న అగ్రోటెక్ LLP అని మాకు ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఏంటంటే ఇది మా ఛానల్లో ఏంటంటే మేడము ఫార్మర్స్కి అంటే అప్డేట్ ఇస్తుంటాము. అంటే ఫార్మర్స్కి అయినా పంట ఇప్పుడు ఏ క్రాప్ అయినా ఎట్లా వాడాలి, అంటే ఏ రైతు అన్నా కానీ ప్రతిదీ మా కంపెనీ ప్రోడక్ట్స్ గురించి ఫార్మర్స్ ఎట్లా వాడాలి, దీనికి ఏం వాడాలి, ఏ పురుగు ఏ ప్రోడక్ట్ వాడాలి, దోమకు కానీ సో సకింగ్ పేస్ట్ కానీ సో ఎట్లాంటి వాడాలి, ఏ మందులు వాడాలి, ఏం యూజ్ చేయాలి అనేది మా యూట్యూబ్ ఛానల్లో మేము ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఫార్మర్స్కి మంచి వీడియోస్ కూడా అందిస్తుంటాము. మా ఛానల్ వచ్చేసి వినూత్న అగ్రోటెక్ LLP. సో అందరికి ఒకటే చేస్తున్నాం, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఈ మేళాలో అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి మేడం 2 days నుంచి ఇక్కడనే ఉన్నాం కదా. మా స్టాల్ దగ్గర చాలామంది వచ్చారు, చాలామంది పీడీల కోసం వచ్చారు, అడిగారు. అగ్రికల్చర్ సార్ వాళ్ళు కూడా వచ్చారు, గవర్నమెంట్ ఆఫీసర్ సార్ వాళ్ళు కూడా వచ్చి మా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. సో ఎందుకంటే అది ఒకటి బాగా నచ్చింది. మా కంపెనీ అయితే సూపర్ మేడం, వినూత్న అగ్రోటెక్ LLP. నాది ఒక్కటి ఏంటంటే మేడము సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వినూత్న అగ్రోటెక్ LLP.
సో వ్యూయర్స్ ఇప్పటివరకు మనం చాలా మంది రైతులను కలిసాము, పబ్లిక్ని కలిసాము. ఓవరాల్గా ఈ మేళ గురించి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మనకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా తెలిసిందండి. మనం చూస్తున్నటువంటి ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది సోలార్ డ్రైయర్ అంటున్నారు. జనరల్గా మనం యూజ్ చేసినప్పుడు కొన్ని ఎక్స్పైరీస్ డేట్స్ అనేవి ఉంటాయి. అవి కామన్గా పాడైపోయినప్పుడు బయట పడేస్తూ ఉంటాము. అలా పాడైపోయిన వాటిని కూడా మనం డ్రైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు త్రూ దిస్ సిస్టమ్. ఇంకాస్త లోతుగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఆ కంపెనీ పర్సన్ కూడా అన్నారు. ఆయన పరిచయం చేసుకుంటూ ఇది ఎలా వర్కౌట్ చేస్తుందో కూడా ఆయన మాటలో విందాం. హలో అండి, మీ పేరు? హాయ్ సార్, మై నేమ్ మోహన్. మేము వచ్చి శ్రీహరి గ్లోబల్ ఫుడ్స్ కంపెనీ నుండి. మేము వచ్చి సోలార్ డ్రైయర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సోలార్ డ్రైయర్ అంటే సోలార్ డ్రైయింగ్ అంటే ఏమంటే సన్ని వాడి ప్రోడక్ట్ని డ్రై చేయడం, దాంట్లో సన్లో ఉన్న యూవీ లైట్లు అంతా రిఫ్లెక్ట్ చేసి దాని ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఒక స్మాల్ మోడల్ ఉంది. ఈ మోడల్ హోమ్ పర్పస్ మోడల్ చేసామంట, ఇంట్లో వాళ్ళు డ్రై చేసుకునేదానికి. ఇక్కడ వచ్చి స్టాండ్ ఉంది, షీట్ అనేది పాలికార్బోనేట్ షీట్ అనమాట. ఈ షీట్లో ఉండే లైట్ పడినప్పుడు లైట్ అంతా యూవీ లైట్ అంతా రిఫ్లెక్ట్ అయ్యి ఉండి వైట్ లైట్ లోపలికి వెళ్తుంది. దానివల్ల ఏమవుతుంది, కలర్ అనేది ప్రోడక్ట్ కలర్ టెక్స్చర్ అంతా సేమ్ ఉంటుంది అనమాట. సో ఇలాంటివి కాకుండా మేము ఫార్మర్స్కి పెద్ద సైజులో కూడా కన్స్ట్రక్ట్ చేసిస్తాం. లైక్ 500 kg కెపాసిటీ, 1000 kg కెపాసిటీ కూడా చేసిస్తాము. సో ఫార్మర్స్ అందేమో చాలా మంది మార్కెట్ వాల్యూస్ లేనప్పుడు దాన్ని రోడ్స్ పైన అంతా పడేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళు పడే కన్నా ఈ సోలార్ డ్రైవ్ కాన్సెప్ట్ను వాడి దాన్ని పౌడర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళకి మెయిన్ ఫార్మర్స్కి కాన్సెప్ట్ ఐడియా ఏమొస్తుంది, మార్కెటింగ్ ఎలా చేయాలి. సో మా కంపెనీ తరఫు నుంచి మేము 15 ప్రోడక్ట్స్ని మా లిస్ట్లో ఉన్నాయి. ఇఫ్ ద ఫార్మర్స్ వాళ్ళు వచ్చి ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్లో ఏమైనా వర్క్ చేయాలనుకుంటే మేము ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ని రైతులు కానీ బైబ్యాక్ చేసి మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తున్నాం. సో ఈ కాన్సెప్ట్ని ఇండియాలో గవర్నమెంట్ చాలా ప్రమోట్ చేస్తున్నది. ఎందుకంటే ఫార్మర్స్ నుంచి నష్టమవుతున్నది. దానివల్ల PMFME స్కీమ్ కింద ఈ ప్రోడక్ట్స్ ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ ఈ ఒక సోలార్ డ్రైవర్ వచ్చి 500 kg వచ్చి 4 lakhs అనుకోండి. 4 lakhs రైతు వచ్చి ఒక 10% చేతితో పెట్టుకుంటే మిగతాదంతా గవర్నమెంట్ 90% సబ్సిడీ లోన్ రూపంలో వచ్చి దాంట్లో 35% సబ్సిడీ కింద మాఫ్ చేస్తున్నారు. సో సోలార్ డ్రైవర్ కాస్ట్ 2,60,000 పడుతుంది. అది కూడా వన్ టైం కాకుండా EMI బేసిస్లో కట్టాలన్నమాట. సో ఆ ఈ ప్రోడక్ట్స్ పర్టికులర్ డిమాండ్ ఎక్స్పోర్ట్స్లో చాలా ఎక్కువ ఉంది. మళ్ళీ ఎక్కడ మీరు ఇన్స్టెంట్ మసాలా, మ్యాగీ, నూడిల్స్, సూప్స్ ఎక్కడ వాడుతున్నారో అక్కడంతా ఇదే ప్రోడక్ట్ వాడాలి. ఎందుకంటే ఈ ప్రోడక్ట్లో ఇలా డ్రై చేయనప్పుడు దాని షెల్ఫ్ లైఫ్ నుంచి 2 years మనం పెంచుతున్నాం అనమాట. పెంచి ఆ ప్రోడక్ట్స్ కంపెనీస్కి ఏ ఫామ్లో కావాలి, ఫ్లేక్స్ రూపంలో కావాలా, పౌడర్స్ రూపంలో కావాలా, అవన్నీ ప్రాసెస్ మేము చేసి ఆ కంపెనీస్కి పుష్ చేస్తున్నాం అన్నమాట. మన కాడ ఇప్పుడు లైవ్లో చూసారంటే ఇక్కడ బీట్రూట్ పౌడర్ ఉంది. ఇక్కడ బీట్రూట్ పౌడర్ వచ్చి మన ఫేస్ ప్యాక్స్ దాంట్లో బాగా ఎక్కువ వాడుతున్నారు అనమాట. డైలీ వామ్ వాటర్లో దీనికి 1 spoon తాగినారంటే అదొక బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో వస్తుంది. మీరు ఇక్కడ చూసారంటే ఆమ్లా పౌడర్ మన కాడ ఉంది. ఆమ్లా పౌడర్ ఏమిటి, ఇప్పుడు షుగర్, డయాబెటీస్ అలా ఉండేవాళ్ళు ఏదైనా రెగ్యులర్గా 6 to 7 months దీన్ని తీసుకున్నారంటే హామ్ వాటర్లో కలిపి అది షుగర్ అనేది కంట్రోల్లో వస్తుంది అనమాట. సో అలాంటి మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏమంటే మన ఇండియాలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ అవేర్నెస్ లేదనమాట, ఎలా చేయాలి, ఏం చేయాలి. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ వల్ల రైతులు ఉపయోగపడతారు, ఎండ్ యూజర్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ కంపెనీ రన్ చేస్తున్నారు? పబ్లిక్ ఎంతవరకు అవేర్నెస్ ఉందంటారు దీని మీద? మేము వచ్చి 3.5 years నుంచి ఈ కంపెనీ రన్ చేస్తున్నాం. మాది వచ్చి బెంగళూరు బేస్డ్ కాబట్టి మేజారిటీ మాది వచ్చి తమిళనాడు, మళ్ళీ కేరళలో బాగా ఎక్కువ ఉన్నాయి. సో వీఆర్ న్యూలీ టు తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఈ మధ్య అనంతపూర్ అటు సైడ్ అంతా బాగున్నాయి మా సోలార్ డ్రైవర్స్ అన్ని. సో రైతులు మాతో అసోసియేట్ ఉండే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మేము ఎండ్ యూజర్ మా కంపెనీ కాన్సెప్ట్ అంటే కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉండాలి, మా వెండర్స్ కూడా హ్యాపీగా ఉండాలి. సో ఎక్కువ నోమి మేము బిల్డ్ చేస్తున్నాము. సో ఈ రైతు మేళ ద్వారా ఇప్పటివరకు ఎంతమంది కస్టమర్స్ని మీరు గెయిన్ చేసుకున్నారు అనుకోవచ్చు? అప్రాక్సిమేట్లీ వీఆర్ థింకింగ్ విల్ గెట్ 40 to 50 కస్టమర్ అండ్ హోల్. అండ్ ఇంకా మంది చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి అనమాట. డిఫరెంట్ ప్రోడక్ట్స్ లైక్ వెండర్స్ వస్తున్నారు, కస్టమర్స్ వస్తున్నారు, ఎక్స్పోర్టర్స్ వస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. సో వ్యూయర్స్ ఈరోజు చూసాం కదండి, ఎంతో మంది స్టాల్ హోల్డర్స్ని మనం కలిసాము. ఇప్పటి వరకు కనుక మనం చూసుకున్నట్లయితే 300 రకాలకు పైగా కూడా స్టాల్ హోల్డర్స్ ఉన్నారు. అయితే ఈరోజు మనము సెరియా కల్చర్ గురించి తెలుసుకున్నాం. అసలు సెరియా కల్చర్ ఎలా ఉంటుంది, ఉత్పత్తులు ఎలా స్టార్ట్ అవుతాయి, వాటిని ఎలా అధిగమించుకోవాలి, వాటిని మనకు హోల్డర్స్ లైక్ స్టేక్ హోల్డర్స్ కానివ్వండి, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరెవరు రైతుల్ని కలిసారు, వాళ్ళ వద్దకు వెళ్ళి వర్క్షాప్స్ ఎలా కండక్ట్ చేశారు, వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో అది ఎలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎటువంటివి అయితే తీసుకుంటే బాగుంటుందో అవన్నీ కూడా వీళ్ళు వర్క్షాప్స్ పెట్టి రైతులకు అవగాహన అన్నది కల్పిస్తున్నారు. వాటి దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇన్ కేస్ బోరు బావి ఇటువంటివి ఏమన్నా ఉంటే పంట పొలాలలో అవి నిండుకుపోతూ ఉంటే మనం ఆ ప్రిమిసెస్లో లేకపోతే ఇంట్లో నుంచే మనం మిషన్ యూజ్ చేసుకొని ఎలా కట్ ఆఫ్ చేయొచ్చు, ఎలా ఆన్ ఆఫ్ చేయొచ్చు అన్న పరికరాలు కూడా మనకు చూపించడం జరిగింది. అలాగే ఏదైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉండి మనకు ఏదైనా పంట సామాగ్రి ఏదైనా పాడైతే, పెస్టిసైడ్స్ కానీ ఇవి కానీ పాడైతే వాటిని ఎలా కాపాడుకోవచ్చు ఒక మిషన్ త్రూ కూడా మనం చూసాము.
మనము ఆల్రెడీ విజువల్స్లో కూడా మనం చూసుకున్నాము. ఇలాంటి ఒక మిషన్స్ కనుక అందుబాటులోకి వస్తే ఇటు రైతులకి కూడా పాడైపోకుండా మనం పండించినటువంటి వరి కానివ్వండి ఇవన్నీ ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసుకునే ప్రయత్నంలో మనం ఇప్పటివరకు సెరియా కల్చర్ అనేది ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పటివరకు చూసినటువంటి విజువల్స్ కానివ్వండి లేకపోతే మాట్లాడినటువంటి స్టాక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సెరియా కల్చర్కి సంబంధించినటువంటి ఉత్పత్తుల గురించి తెలియజేశారు. అలాగే వివిధ వర్క్ షాప్స్లో ఇక్కడని మాత్రమే కాకుండా ప్రస్తుతం అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అయితే జరుగుతుంది. ఇక్కడ మాత్రమే కాకుండా ఇరు రాష్ట్రాలు అండ్ ఆల్సో కర్ణాటక అక్కడ వాళ్ళకు కూడా అవగాహన కల్పించే విధంగా వాళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇంకా 14th వరకు కూడా కంటిన్యూస్గా ఇది రన్ అవ్వనుంది కాబట్టి ఈరోజు మనం సెరియా అన్నది ఎలా ఉంటుంది, వాటి ఉత్పత్తులు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. రేపటి దాంట్లో మనము హార్టికల్చర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అంటే లైక్ పూలు కానివ్వండి మొక్కలు కానివ్వండి వాటిని మనం ఎలా సురక్షంగా చూసుకోవచ్చు, వాటిని ఎలా సురక్షితంగా కాపాడుకోవచ్చు, ఆ తదితర అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. మన ఇంటి ముందు ఒక చెట్టు నాటితే అది 100 ఏళ్ళ వరకు అంటే జీవితాన్ని అన్నది కొనసాగించవచ్చు. ఒక చెట్టు లేకపోతే మానవ మనుగడ అన్నది సాధ్యం కాదు. కాబట్టి ఈ చెట్ల గురించి పువ్వుల గురించి మొక్కల గురించి వివిధ రకాల ఉత్పత్తుల గురించి కూడా మనం మరొక ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనకు కలిసినటువంటి హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి షాప్ హోల్డర్ కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఆ రైతులకి తెలియజేసి రైతుల నుంచి కూడా అవేర్నెస్ తెచ్చుకొని వాళ్ళకి ఎటువంటి ప్రోడక్ట్స్ అయితే కావాలో వాళ్ళు ఇక్కడ తయారు చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. హోప్ ఈ షో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో రేపటి ఎపిసోడ్లో లైక్ మనం అనుకున్నట్టుగా హార్టికల్చర్ విధానం ఎలా ఉంటుంది, అది ప్రజలకు ఎంతవరకు అవగాహన ఉంది, రైతులు దీన్ని ఎలా యూజ్ చేస్తున్నారు, వారికి ఉన్న డౌట్స్ని ఎలా క్లారిఫై చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్ ఎగ్జిబిషన్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.